మసాలా వంకాయ కర్రీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. అయితే ఈరోజు మన స్టైల్లో అండ్ సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. అయితే దీనికైతే ఫస్ట్ వంకాయలు తీసుకోవాలన్నమాట. వీటిని వాటర్లో ఉప్పు వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. అండ్ అలా కడుక్కున్న వాటిని ఇలా పైన ముచ్చుకులు చిన్నగా కట్ చేసుకొని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. పుచ్చులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. అయితే మనకి రానంత వరకు ఏదైనా కష్టమే, బట్ వన్స్ మనం చేసి మనకు వచ్చిందంటే ఇంకా చాలా సింపుల్ అనమాట. ఇంతకుముందు చూడండి, నాకైతే అసలు వంటలు సరిగ్గా వచ్చేది కాదు, బట్ ఇప్పుడు నేను చేస్తూ ఎంతలా అలవాటు అయిపోయిందంటే వంకాయల్లో చాలా రకాలు చాలా స్టైల్స్లో నేర్చుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు కోసుకున్న వంకాయలని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోండి. ఈ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఈ ఆనియన్ పక్కన పెట్టుకొని అలాగే ఒక 2 టమాటాస్ కూడా కట్ చేసుకోండి. టమాటాస్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ కట్ చేసుకున్న టమాటాని కూడా ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అయితే దీంట్లో మీకు కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు టమాటాలు, బట్ నాకు 2 సరిపోతుందని చెప్పి నేను 2 వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ హీట్ ఎక్కాక కొన్ని ఎండుమిర్చిలు వేసుకున్నాం. నేనైతే కూడా ఒక 5-6 వేసుకుంటున్నాను. మీరు కర్రీని బట్టి వేసుకోండి, ఓకేనా. మరి ఎక్కువ వేసుకుంటే స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుంది. వేసుకున్న ఎండుమిర్చి నార్మల్గా లైట్ బ్రౌన్లో వేగితే సరిపోతుంది, మరీ బ్లాక్గా వేగనక్కర్లేదు, నార్మల్గా వేగితే సరిపోతుంది అనమాట. ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. అండ్ అదే ప్యాన్లో పల్లీలు అండ్ చెక్క, లవంగం అండ్ ఒక 2 ఇలాచీలు వేసుకొని వేపేసుకోండి. అండ్ దీంట్లో కొంతమంది ఏంటంటే ఎండు కొబ్బరి, నువ్వులు అండ్ ధనియాలు కూడా వేసుకుంటారు, బట్ నేనైతే స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ధనియా అయితే నేను ఆల్రెడీ ధనియా పౌడర్ యాడ్ చేస్తాను కాబట్టి కర్రీలో నేను ఇంకా దాన్ని వదిలేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా దూరగా వేయించేసుకోవాలి. మరీ నల్లగా అయిపోయేంత వరకే వేయించేసుకోకండి, నార్మల్గా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మంచిగా వేగిన వాటిని ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాము. అండ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీరు ఎక్కువ ఏం అక్కర్లేదు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకొని మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు, జస్ట్ లైట్ పింక్ కలర్లో వేగితే సరిపోతుందన్నమాట. జస్ట్ ఇలా నార్మల్గా వేగితే సరిపోతుంది, ఎందుకంటే ఆనియన్కి ఉన్న పచ్చివాసన పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వేపుకున్న ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలను కూడా వేసేసుకుందాం. వంకాయలను వేసుకొని మరీ ఎక్కువ ఏం వేయించుకోనక్కర్లేదు, జస్ట్ ఒక 50% వేగితే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా, నీళ్ళ నుంచి తీసి వేసేసరికి చిటపట ఆడిపోతున్నాయి వంకాయలు. అయితే ఒకసారి అలా తిప్పేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. వంకాయలు అలా మగ్గితే కర్రీ అనేది తొందరగా అవుతుంది అండ్ మంచిగా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఇవి చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని మనం మిక్సీ అయితే అన్నీ కలిపేసి పేస్ట్ చేసుకోకూడదు. ఫస్ట్ అయితే ఎండుమిర్చి అండ్ పల్లీలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాం. వాటిని వేసుకొని ఫస్ట్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి.
అండ్ అయితే మీకు మిక్సీ గురించి చెప్పాలన్నమాట. ఈ క్యూట్ మిక్సీ అయితే నాకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే చెప్పండి, దీని గురించి షార్ట్ చేసి పెడతాను మీకు, ఓకేనా. చూడండి, క్యాప్ ఓపెన్ చేసి చూసుకుందాము ఒకసారి. ఇలా పౌడర్ అయిన దాంట్లో ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఎలాగో వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోతుంది అనమాట. అయితే దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అండ్ టమాటాలు కూడా వేసేసుకుందాము. అయితే మాకు కొంచెం కర్రీస్ అయితే చాలా స్పైసీగా ఉండాలన్నమాట. నేను స్పైసీనెస్ కోసం ఏం చేస్తానంటే ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. అండ్ దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, తక్కువ ప్రైస్కి వచ్చింది, ఎలా యూజ్ చేస్తాను అండ్ ఎలా వర్క్ అవుతుందో అని అనుకున్నాను. కాకపోతే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అసలు సూపర్గా వర్క్. మార్నింగే తీసుకున్నాను, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ నాకైతే భలే నచ్చింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ ప్రైస్లో మిక్సీ కావాలనుకుంటే ఇదైతే వర్త్ అని చెప్తాను నేను. ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటో మీకు చెప్తాను. ఇలా చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది కదా, ఇలా అయితే సరిపోతుందన్నమాట పేస్ట్. కావాలంటే మీరు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మెత్తగా చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుంది. గిన్నె కొద్దిగా హీట్ ఎక్కాక దీంట్లో మనకు ఎంత కావాలో అంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కితే ఏంటంటే మనం వెంటనే ఏవైతే వేసుకుంటామో మంచిగా చిట్పటా అంటూ ఉంటే చాలా బాగుంటుంది. అయితే దీంట్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ నాకు కొంచెం కారం ఎక్కువ తిన్న అలవాటు, స్పైసీగా ఉండాలని చెప్పేసి, అందుకని దీంట్లో నేను చెక్క అండ్ ఇలాచి, ఒక 2 లవంగాలు అండ్ ఒక ఆకు వేసుకున్నాను అనమాట. వాటిని కూడా ఇలా తిప్పేసుకొని కొద్దిగా వేగాక మనం ముందే మిక్సీ పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాక దీంట్లో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని కూడా ఇప్పుడే వేసేసుకోండి. అయితే మిక్సీ గిన్నెలో ఆల్రెడీ ఆ పేస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అలా తిప్పేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోండి. వాటర్ ఇప్పుడు ఎంత కావాలో అంత వేసేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాము. దీనికి ఉన్న పచ్చివాసన అంతా పోతే సరిపోతుంది మనకి. ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకుందాము. అండ్ తర్వాత నేను స్టార్టింగ్లో ఉప్పు కానీ కారం, పసుపు ఏం యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు ఇది కొద్దిగా వేగాక దీంట్లో పసుపు అండ్ రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు వేసేసుకుందాము. మీకు స్పైస్ ఎంత కావాలో దాన్ని బట్టి అంత క్వాంటిటీ వేసుకోండి. అండ్ ఇదంతా వేసేసుకున్నాక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని అలా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి దాన్ని. అండ్ వదిలేసాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లోనే చూసుకొని మళ్ళీ ఉప్పు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసుకున్న దాంట్లో మనం ముందే వేపు పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలను కూడా ఇందులో వేసేసుకుందాము. ఆ వంకాయలను కూడా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకొని ఒక్క 15 to 20 మినిట్స్ అలా వదిలేయండి. చెప్పనక్కర్లేదు, ఇంకా ఎంత బాగుంటుందంటే కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట. అలా వేసుకున్నవన్నీ ఒక్కసారి తిప్పి మూత పెట్టేసుకుందాము. కర్రీ చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఆయిల్ పైకి తేలుతూ రెడీ అయిపోయిందనమాట. కర్రీ అయితే చూసారు కదండి, చాలా సింపుల్ వేలో అండ్ చాలా తక్కువ టైంలో కర్రీ అయితే ఎలా రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్ అనమాట. ఒకసారి మీరు ఆల్రెడీ ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి, ట్రై చేయకపోతే ఇప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా. ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.